నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను ఒక అద్భుతమైన సినిమా గురించి చెప్పబోతున్నా. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అద్భుత గాథ. ఒక సినిమా కేవలం కథ కాదు, కళ, సాంకేతిక, నటన, సంగీతం అన్నింటి మేళవింపు. ఆ చిత్రమే మాయాబజార్. కానీ ఈ చిత్రం ఆవిర్భవించిన ప్రయాణం ఎలా మొదలైందో మీకు తెలుసా? 1950లలో తెలుగు సినిమా రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. భక్తి, పౌరాణిక, ఫ్యామిలీ డ్రామాలు అప్పట్లో ట్రెండ్లో ఉన్నాయి. ఆ సమయంలో బి నాగిరెడ్డి గారు, రచయిత ఆలూరి చక్రపాణి గారు కలిసి విజయవాహిని స్టూడియోస్ పేరుతో గొప్ప సినిమాలు తీస్తూ ఉండేవారు. ఒకరోజు నాగిరెడ్డి గారు చక్రపాణి గారితో మాట్లాడుతూ అన్నారు, మహాభారతంలో అర్జునుడు సుభద్రకి పుట్టిన అభిమన్యుని ప్రేమ కథ తీసుకుందామా అని అడిగారు. ఆ చిన్న ఆలోచన నుంచి ఒక పెద్ద అద్భుతం పుట్టింది. అభిమన్యుడు, శశిరేఖ, ఘటోత్కచుని చుట్టూ తిరిగే ఈ కథను చక్రపాణి గారు రచించారు. మహాభారతంలో ఈ మైనర్ ఎపిసోడ్ను తీసుకొని దాన్ని అద్భుతమైన కుటుంబ కథ, హాస్యం, మాయాజలం, ప్రేమతో నింపారు. ఈ విధంగా ఒక సినిమాకు కావాల్సిన అన్ని రుచులు కలిసిపోయినాయి. కథ రాసిన తర్వాత దర్శకుడిగా ఎంపిక అయ్యారు కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారు అప్పటికే పాతాళ భైరవి, పెళ్లి చంద్రుడు వంటి చిత్రాలతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ మాయాబజార్ మాత్రం ఆయన కెరీర్లో క్లాసిక్ ఆఫ్ క్లాసిక్ అయింది. అయితే ఈ చిత్రానికి ప్రధానంగా 8 ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఫస్ట్ది శ్రీకృష్ణుడు. ఎన్టీ రామారావు అప్పటికే తక్కువ సినిమాలు చేసినా ఆ పాత్ర ద్వారా ఆయనకు గుర్తింపు వచ్చేసింది. ఆయన ముఖ కవళికలు, పలుకులు, తేజస్సు శ్రీకృష్ణుడికి తగ్గట్టే ఉంది. ఎస్వి రంగారావు రాక్షసుడైన వినోదంగా, ప్రభావంగా చూపించాలంటే ఒక్క ఎస్వి రంగారావు గారే. అతని పాత్రలో వినిపించే డైలాగ్స్ వదిన గారు. ఇంకా మనకు గుర్తే ఉంటుంది శశిరేఖ, సావిత్రి. ఆవిడ అభినయ మాధుర్యం ఈ సినిమాకు ఊపిరిలా పనిచేసింది. పాటల్లో, భావ ప్రకటనలో, ఎక్స్ప్రెషన్స్లో సావిత్రి అల్టిమేటెడ్ అనమాట. అభిమన్యుడు ఏఎన్ఆర్. అభిమన్యుని పాత్రలో అందం, గంభీరతను ఏఎన్ఆర్ అందించారు. ఇంకా గుండమ్మ పాత్రలు అయితే ఎస్ వరలక్ష్మి, దుర్యోధనునిగా ఎల్వి ప్రసాద్, సుకులుగా రేలంగి, చలం ఇలా నటీనటులు గ్యాలక్సీ మాయాబజార్లో మెరిసింది. చిత్రీకరణకు ముందు చిత్రాన్ని ఏ స్థాయిలో రూపొందించాలో నిర్ణయించుకునే క్రమంలో నాగిరెడ్డి గారు అండ్ కేవీ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇంజనీర్లను, కళాకారులను, డాన్సర్స్, మిమిక్రీలను, మాస్టర్లను నియమించారు. ఎక్కడికక్కడ పెద్ద సెట్స్, ప్యాలెస్లు, అరణ్యాలు, ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ హైదరాబాద్లో నిర్మించారు. సెట్లో మాయాజలాన్ని చూపించే సన్నివేశాలకు ప్రత్యేకంగా ఆప్టికల్ ఎఫెక్ట్స్, డబుల్ ఎక్స్పోజర్స్, టెక్నిక్స్, విజువల్స్, మ్యానిపులేషన్ ఉపయోగించారు. మాయాబజార్లోని పాటలు తెలుగు చిత్ర సంగీతానికి శిఖర స్థానాన్ని చూపించాయి. ఇందులో మొదటిగా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగేనుగా ఈ పాట ఒకటి. రెండోది ఆహనా పెళ్ళంట ఓహోనా పెళ్ళంట, ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట, నీకు నాకు పెళ్ళంట, లోకమంత లొల్లంట, ఠామ్ ఠామ్ ఠామ్. సో నెక్స్ట్ వచ్చేసి వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇవాళ్ళ నాకే ముందు హోహోహోహోహో ఈ పాట ఒకటి. నెక్స్ట్ సుందరి నీ వంటి దీవెన. ఇలా ఎన్నో పాటలు అద్భుతమైన పాటలు. అయితే ఈ పాటలు మాత్రమే కాదు, బీజిఎమ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. సంగీతాన్ని అందించిన వారు ఘంటసాల గారు. ఆయన స్వరాల మాధుర్యం సినిమా మొత్తాన్ని అంతకంతకు మంత్రంగా మార్చింది. మనకు తెరపై కనిపించిన మాయాజలం వెనుక ఎంతో శ్రమ ఉంది. సాంకేతిక పరంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మాయాబజార్ ఓ నూతన దిశ చూపించింది. అయితే ఈ భాగంలో మాయాబజార్ నిర్మాణ సమయంలో జరిగిన గొప్ప ప్రయోగాలు, సాంకేతిక మాయలు, నటీనటుల కృషి, అంతర్జాతీయ ప్రమాణాల గురించి తెలుసుకుందాం. దర్శకుడు కేవీ రెడ్డి గారు ఒక్క షాట్ని తీసే ముందు 100 సార్లు యోచించే మాస్టర్ అన్న పేరును సంపాదించుకున్నారు. ప్రతి షాట్కు స్కెచ్ వేశారు. అందులో ఎక్కడ కెమెరా ఉంటుంది, ఎక్కడ లైట్, ఎక్కడ అల్లరి జరుగుతుంది అన్నది ముందుగానే ప్లాన్ చేసేవారు. అయితే మాయాబజార్ విషయంలో ఆయన చేసిన ఓ ప్రత్యేక ప్లానింగ్ ఏంటంటే, మొదటి సినిమాకు పుస్తకంగా తయారు చేయించారు. అంటే స్క్రిప్ట్ ప్లస్ డ్రాయింగ్ ప్లస్ కెమెరా మూమెంట్ అన్నిటితో పాటు ఒక కంప్లీట్ విజువల్స్ బుక్ తయారైంది. ఇది అప్పటి ఇండియన్ సినిమాల్లోనే అరుదైన అంశం. ఇప్పుడు మనకు విఎఫ్ఎక్స్, సిజిఐ లాంటి పదాలు సర్వసాధారణం. కానీ 1955 నుంచి 56లో ఈ సినిమాకు ఉపయోగించిన మాయాజలం పూర్తిగా ప్రాక్టికల్ ఎఫెక్ట్సే. ప్రత్యక్షంగా తీసిన సీన్స్, మిర్రర్ ట్రిక్స్, డబుల్ ఎక్స్పోజర్, స్టాప్ మోషన్, క్రోమా టెక్నిక్లకు సమానమైన ఆధునిక మార్గాలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే గిన్నెలో టీవీ చూపించే సీన్.
ఇది అప్పట్లో అసాధారణ ఆవిష్కరణగా మారింది. ఘటోత్కచుడు రూపాంతరం అవ్వడం, వివాహ భోజనంలో మాయలు, ఒకే వ్యక్తి రెండు పక్కల కనిపించడం, ఇవన్నీ ఆధునిక విఎఫ్ఎక్స్ మించిన పనితనంతో తీర్చారు. ఈ సినిమాలో నటీనటులు అభినయం కూడా మాయగా మారిపోయింది. ఎస్వి రంగారావు గారు ఘటోత్కచునిగా మిమిక్రీ, హాస్యం, భయం, ప్రేమ అన్నింటినీ కలిపి చూపించారు. ఆయన వేషధారణ, శరీర భాషలోని చమత్కారం మర్చిపోలేం. సావిత్రి గారు ఒకే సన్నివేశంలో భావోద్వేగం, కాంతి, భయం అన్నిటినీ కలిపే నటన ఆమెదే. వదిన గారి ప్రేమ కోసం మాయగా చెప్పే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా అలౌకికమైన వేషం, సంభాషణ, దయతో కూడిన చతురిత ఇవన్నీ ఆయన నటనలో కనిపించాయి. ఆహన పెళ్ళంట పాట చిత్రీకరణ సమయంలో ఘటోత్కచుడు స్త్రీ రూపంలో ఉండి పాటను ప్రదర్శించేలా చూపించారు. ఇది డబుల్ షాట్ టెక్నిక్. కెమెరాను స్థిరంగా ఉంచి ఒకసారి వేషంలో మరోసారి వేరే కోణంలో షూట్ చేసి కలిపారు. అంతేకాదు పదుల సంఖ్యలో తినే పాత్రలు ఉన్న వివాహ భోజనము పాట హాస్యానికి ఓ సుదీర్ఘ మైలురాయి. ఈ పాటలోని ప్రతి ఫ్రేమ్ ప్లాన్ చేసి తీశారు. ఘంటసాల గారి సంగీతం, పాటల్లో తెలుగు పదాలు, సంగీత ప్రయోగాలు, గాత్ర శైలిని చూసి ఇప్పటికీ సంగీత దర్శకులు ఆదర్శంగా చూస్తున్నారు. ఎడిటింగ్ కోసం ఎస్ పాండురంగారావు గారు పనిచేశారు. ప్రతి సన్నివేశంలో మాయాజాలం కనబడకుండా సహజంగా అనిపించేలా కట్ చేశారు. మళ్ళీ తిరిగి చెప్పుకుంటే మాయని కనిపించకుండా చూపించడమే అసలైన మాయాజాలం. విజయవాహిని స్టూడియోస్ భారతదేశంలో అతిపెద్ద స్టూడియోగా గుర్తింపు పొందింది. ఈ స్టూడియోలోనే మాయాబజార్ తీయబడింది. అందుకు కావలసిన సాంకేతిక వనరులు, గ్రాఫిక్స్, టెక్నీషియన్స్లు, కాస్ట్యూమ్స్ డిజైనర్లు అందరూ ఒక కుటుంబంలా పనిచేశారు. 1957 మార్చి 27వ తేదీ తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేని రోజు. ఈ రోజే మాయాబజార్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ విడుదల, ఆ ఆదరణ ఒక పండుగ వాతావరణం. ముందుగా ప్రముఖ పారామౌంట్ సినిమా హాల్లో మొదటి ప్రదర్శన జరిగింది. అక్కడ మొదటి రోజే హౌస్ఫుల్. బోర్డులు, టికెట్లు కోల్పోయిన ప్రజలు నిరాశ, లోపల ప్రజలు ఉల్లాసంగా నవ్వుతూ మైమరిచిపోయి కళ్లతో తెరను చూస్తున్నారు. తొలిసారి విమర్శకులు ఏకగ్రీవంగా ఇలా చెప్పారు: ఇది కేవలం సినిమా కాదు, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసే ప్రతిబింబం అని. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన మాయాబజార్ అన్ని భాషల వారిని ఆకట్టుకుంది. ఆ సమయంలోనే నేషనల్ మీడియా అంటే ద హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మాయాబజార్ను ఒక కళ అద్భుతమని కీర్తించింది. ఇక ఒక సినిమా విడుదలై రాజకీయ నాయకులు, ఉదాహరణకి జవహర్లాల్ నెహ్రూ, చక్రవర్తి రాజగోపాల్చారి నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం అరుదైన విషయం. చక్రవర్తి రాజగోపాల్చారి గారు మాయాబజార్ చూసి అనడం, ఇది శాస్త్రీయ కళ, హాస్య భాష, భక్తి భావనాల సమ్మేళనం, ఇది సినిమా కాదు, కళా ప్రకటనం అని అన్నారు. అయితే మనకి ఆ రోజుల్లో టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు. కానీ మాయాబజార్ చూసిన ప్రతి ఒక్కరు పక్కింటి వాళ్ళకి చెప్పేవారు, అబ్బా మాయాబజార్ చూసావా అని. ప్రతి థియేటర్ ముందు పెద్ద క్యూ, షోలు పెంచే పరిస్థితి. అన్ని వయసుల వారికి పసందైన సినిమా. పిల్లలకు మాయలు, పెద్దలకి హాస్యం, మతపరమైన విలువలు. మాయాబజార్ సినిమా ఆ కాలంలోనే 2.5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇది అప్పట్లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం మళ్ళీ మళ్ళీ విడుదలైంది. ప్రతిసారి హౌస్ఫుల్లే. సుమారు 50 సంవత్సరాల తర్వాత 2007లో మాయాబజార్ను రంగురంగులుగా సినిమా రూపంలో విడుదల చేశారు. జెమిని కలర్ ల్యాబ్స్ వారు పెయిన్ స్ట్రీకింగ్ కలర్ చేసి ధ్వని మెరుగుపరిచారు. కలర్ వెర్షన్ కూడా భారీ విజయం సాధించింది. ఈ సినిమా 2007లో చిన్నపిల్లలకు కూడా పరిచయమైంది. 3 తరాల సినిమాగా నిలిచింది. దూరదర్శన్ మీద మాయాబజార్కి ప్రసారం అయ్యే రోజు ప్రజలు పనులు ఆపేసి టీవీలకు అతుక్కుపోయేవారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్, ఓటీటీలలో కూడా మాయాబజార్ అందుబాటులో ఉంది. ఈ సినిమా తెలుగు ప్రజల జీవన శైలిలో భాగమైంది. వివాహ భోజనము పాటను పెళ్లిళ్లలో వాడతారు. ఎవరైనా ఎక్కడ చూసినా రీల్స్ దుమ్ము దుమ్ము చేస్తారు. వదిన గారు అనే డైలాగు ఇంట్లో చిన్న పెద్ద వాడతారు. సినిమాకు పాఠ్య పుస్తకాల స్థాయిలో పరిశోధనలు జరిగాయి. సినిమా తీయాలంటే మాయాబజార్ నేర్చుకోవాలని భావించే దర్శకులు కూడా ఉన్నారు తెలుసా. మాయాబజార్ ఎంతకాలం నిలిచిందంటే, మాయాబజార్ ఓ సినిమా మాత్రమే కాదు, ఇది తెలుగు సినీ చరిత్రకు ఒక స్వర్ణాక్షర గాథ. తరతరాలుగా చూసే, ప్రేమించే, గుర్తుంచుకునే అద్భుతం. ఇది ఒక మనిషి, కుటుంబం, మానవత్వం గురించి చెప్పే కథ. అందుకే మాయాబజార్ ఎప్పటికీ మాయ కాదు, అది నిజంగా తెలుగు సినిమా మహామాయ. ఇది ఈరోజు మన మాయాబజార్ స్టోరీ. సో నెక్స్ట్ మీకు ఏ సినిమా గురించి కావాలో మీరు కింద కామెంట్ చేస్తే నేను దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తా. నమస్తే.